లేకపోతే ఈ 35వ రోజు అంటే 35 రోజుల ఈ యుద్ధ తంత్రంలో ఎవరిది మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇరాన్దే పై చేయిగా మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇజ్రాయెల్ తన యొక్క చరిత్రలో 80 సంవత్సరాల చరిత్రలు 1945 నుంచి చరిత్రలోనే ఎక్కువ కాలం విలవిలలాడుతుందండి అది. తర్వాత గల్ఫ్ దేశాలన్నీ విలవిలలాడిపోవడం, ఇరాన్ ప్రతిఘటించలేని స్థితిలో గల్ఫ్ దేశాలను, ఎందుకంటే 35 రోజులు యుద్ధం పూర్తయినా కంటిన్యూస్ గా ఫస్ట్ డే ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాన్ని ఇరాన్ అటాక్ చేసుకున్న ఒక్క గల్ఫ్ దేశం కూడా ఇప్పటి వరకు ఇరాన్ అటాక్ చేసే ధైర్యం చేయలేదంటే ఇరాన్దే పై చేయి అనేది ఇక్కడ ఎవరైనా చెప్తారు. తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుప్రీం మిలిటరీ పవర్ ఉండి కూడా ఇరాన్ని పూర్తి స్థాయిలో ఓడించలేకపోవడం అదొకటి. తర్వాత గత 28 రోజులుగా ఇక్కడ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయిపోయిన అమెరికా దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి. ఓపెన్ చేయకుండానే నేను యుద్ధాన్ని ముగిస్తానంటూ అమెరికా చెప్పడం అంటే ఇంకా హర్ముజ్ స్ట్రైట్ నేను ఓపెన్ చేయలేను, ఇరాన్ గుప్పిట్లో అది ఉందంటూ అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలను బట్టి ఇరాన్ది పూర్తి స్థాయి మెజారిటీ ఇక్కడ పూర్తి స్థాయి పై చేయి సాధించిందని చెప్పొచ్చు.